సిటీలో ఏ ప్లేస్కి వెళ్ళాలి అని అనుకున్నా కూడా నేను ఉప్పల్ దగ్గరకు వచ్చే ఉప్పల్ నుంచి మెట్రోలో ఆర్ బస్ చూస్ చేసుకొని నేను వెళ్ళాలి. సో ఇవాళ నేను వెళ్ళే ప్లేస్కి మెట్రో దగ్గర నుంచి వెళ్ళడానికి నేను ఉప్పల్కి వచ్చాను. సో వచ్చి ఇక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్స్ లైఫ్. ఇవాళ నేను సుధా కార్స్ మ్యూజియం చూడడానికి వచ్చాను. ఈ మ్యూజియం వచ్చేసి బహదూర్పురాలో ఉంది. అండ్ ఈ మ్యూజియం గురించి ఎక్కువ డీటెయిల్స్ చెప్పే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే షేర్ కూడా చేయండి. ఈ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు. అండ్ అలాగే ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్. అండ్ అలాగే మొబైల్ కెమెరా యూజ్ చేయాలంటే 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ సపరేట్గా మీరు ఏమైనా కెమెరాస్ తెచ్చుకున్నట్లయితే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు ఒకవేళ ఎంట్రీ చేసుకోవాలి అని అనుకుంటే. సో మీరు మొబైల్ కెమెరాతోనే యూజ్ చేయండి. అండ్ అలాగే మొబైల్ కెమెరాతోనే పిక్స్ తీయండి. ఇక్కడ కార్స్ రెగ్యులర్ డిజైన్స్లో ఉండవు. ఎలా ఉంటాయంటే బాటిల్స్, పెన్స్, బుర్కా, లిప్స్టిక్, హీల్స్ కార్, కామెడీ హ్యాట్స్, శివలింగం కార్, వినాయకుడి కార్, బ్యాట్ కార్, చెస్ కార్, ఇలా మీరు ఒక పేరు చెప్పండి ఆ కార్ ఇక్కడ ఉంటుంది. ఒక వస్తువు చెప్పండి ఆ కార్ ఇక్కడ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఐడియాస్తో కార్స్ డిజైన్ చేసి ఇక్కడ మ్యూజియంలో పెట్టారు చూడడానికి. సో ఇలాంటి క్రియేటివ్ కాన్సెప్ట్ వెనక ఉన్న వ్యక్తి గురించి అండ్ అలాగే ఆయన ప్రయాణం గురించి అండ్ అలాగే గిన్నీస్ రికార్డుల గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడడం మర్చిపోకండి. సుధా కార్స్ మ్యూజియం హైదరాబాద్లో 2010లో స్టార్ట్ అయింది. దీనిని స్థాపించింది కుదురు ముకుందన్ అనే వ్యక్తి. ఇది దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న కార్లు అన్నీ ఒక్కోటి ఓ డిఫరెంట్ ఆలోచనతో, వెరైటీ డిజైన్తో తయారవుతాయి కాబట్టి. ఈ మ్యూజియంలో 100కి పైగా వింత కార్లు ఉన్నాయి. వాటిలో కొన్ని మనం ఊహించలేము కూడా. ఉడత ఆకారం, కుక్క ఆకారం, హెల్మెట్ ఆకారం, పెళ్లి కార్, ఈవెన్ మొబైల్ ఫోన్ ఆకారంలో కూడా కార్ ఉంది. ఈ మ్యూజియం వెనక ఒక గొప్ప మనిషి కె సుధాకర్ ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి కార్లు, బైక్స్ మీద చాలా ఆసక్తి ఉండేది. 14వ ఏళ్ల వయసులోనే తన మొదటి సైకిల్ డిజైన్ చేశాడు. 15వ ఏళ్ల వయసుకే తన మొదటి కార్ రూపొందించాడు. ఆ కార్ ఒక చిన్నపిల్లల ఆటోమొబైల్లా ఉండేది. ఇది చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచే ఆయన ఆలోచనలు వింతగా ఉండేవి. ఎగ్జిక్యూషన్ అదిరిపోయేదిగా ఉండేది. ఆయన చదువు కూడా ఇంట్రెస్టింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత తన టాలెంట్ని సీరియస్గా తీసుకొని ఆర్ట్, డిజైన్, మెకానిక్స్ మిక్స్ చేస్తూ వెరైటీ కార్లు తయారు చేయడం మొదలుపెట్టాడు. ఇంకా చెప్పాలంటే ఆయన చేసిన కార్లు పూర్తిగా ఫంక్షనల్గా ఉంటాయి. అంటే
అవి రోడ్డుపై నడుస్తాయి కూడా. ఒకసారి హెల్మెట్ ఆకారంలో కారు తయారు చేసి ఆ కారుతో ట్రాఫిక్లో తిరిగారు. అందరూ షాక్ అయ్యారు. లిప్స్టిక్ కార్, బుర్కా కార్, కాఫీ మగ్ కార్, ఇవన్నీ ఒక వ్యక్తి క్రియేషన్స్. ఎంత క్రియేటివిటీ ఉందో చూడండి. ఒక్కో కార్ వెనుక ఒక్కో సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. ఇలా డిఫరెంట్గా కార్స్ తయారు చేస్తూ గిన్నిస్ బుక్లో కూడా రికార్డు సెట్ చేశారు. విభిన్నమైన వాహనాలు తయారు చేసిన ప్రపంచంలో తొలి వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పొందాడు. ఇంకా ఇతని పేరు మీద లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చాలాసార్లు రికార్డ్స్ వచ్చాయి. ఆయన చేసిన చిన్న కార్ ఎంత చిన్నగా అంటే ఒక పెద్ద సూట్ కేసులో పెట్టేయచ్చు. దానికి కూడా రికార్డ్ సాధించారు. ఇంకా మ్యూజియంలోకి వెళ్తే మొదట మనకి ఒక మినీ థియేటర్ లాంటిది ఉంటుంది. అక్కడ ఆయన ప్రయాణాన్ని చిన్న వీడియోగా చూపిస్తారు. ఆ తర్వాత మీకు విభిన్న కార్ కలెక్షన్స్ కనిపిస్తాయి. ఇవి చూసిన ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఆశ్చర్యపోతారు. ఇక్కడ కొన్ని బైసికిల్స్ కూడా ఉంటాయి. 2 టైర్ల మీద కాదు, 5 టైర్లు, వెనక ముందు తిరిగే టైర్లు వంటివి. ఫొటోస్ తీయడానికి కూడా ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్. ప్రతి కార్ దగ్గర ఒక యూనిక్ ఫోటో క్లిక్ చేసుకోవచ్చు. ఇది కేక్ కార్ అండ్ ఇది షూ కార్ అండ్ ఇది కెమెరా కార్. ఇలాంటి డిఫరెంట్ కార్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. బ్యాంగ్లీ కార్, కంప్యూటర్ కార్, ఇది వచ్చేసి వినాయకుడి కార్. ఇది శివలింగం కార్ అండ్ అలాగే అక్కడ వెనక సైడ్ ఉంది టేబుల్ కార్ అండ్ బ్యాట్ కార్. పంజరం కార్ కూడా ఉంది వెనకాల, అది కూడా చూసేయచ్చు. ఇక్కడ క్రికెట్ బాల్ కార్, అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాల్స్ ఉన్న కార్స్ అన్ని చూడొచ్చు. ఫుట్బాల్, షటిల్ కార్ అండ్ అలాగే డిఫరెంట్ బాల్స్ ఇవన్నీ. సో వాటితో కూడా కార్ తయారు చేశారు. ఇక్కడ చూస్తే షార్ప్నర్, బుక్, పెన్సిల్ అండ్ పెన్, డిఫరెంట్ కార్స్. ఇవన్నీ కార్సే.
ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇదే గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో వచ్చింది ఈ కారు మూలాన్ని. ఇది చాలా అంటే చాలా పొడవు పెద్దగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ కార్. అండ్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నదే లాస్ట్ సెషన్. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. ఓల్డ్ వింటేజ్ కార్స్ అన్నీ ఇక్కడ లైన్లో పెట్టి మ్యూజియంలో పెట్టారు. సో ఇది కూడా చూసేయండి. ఈ కార్స్లో మీకు ఏ కార్ నచ్చిందో ప్లీజ్ కామెంట్స్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. సుధా కార్స్ మ్యూజియం చాలా డిఫరెంట్గా క్రియేటివ్గా అనిపించింది. కార్ లవర్స్ డెఫినెట్గా విజిట్ చేయవలసిన ప్లేస్. ఒక వీకెండ్ చూసుకొని డెఫినెట్గా మీరు వచ్చి చూసేయండి ఈ కార్ మ్యూజియంని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ అలాగే కామెంట్స్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.